నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సమక్షంలో దర్పల్లి సొసైటీ చైర్మన్ తో పాటు 9 మంది డైరెక్టర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిక. క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే. జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు పుట్టినిల్లు ఇందూర్. నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్ లో ఫుట్బాల్ టోర్నమెంట్ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నాగుల పంచమి సందర్భంగా జిల్లాలోని నాగదేవతల ఆలయాలు ముస్తాబు. ప్రత్యేక క్యూ లైన్లను ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దిన నిర్వాహకులు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సన్నాహక సమావేశం. బాన్స్వాడలో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ర్యాలీ శ్రమదానం. పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్. తెలంగాణలోనే మొట్టమొదటిగా బిర్లా ఓబల్ అనే పెయింట్ నిజామాబాద్ నగరంలోని శ్రీ సాయి ట్రేడర్స్లో లభించడం అభినందనీయంగా ఉంది. నగర చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ షాపును ఆదరించాలని ఎమ్మెల్యేలు ధన్పాల్, పైడి రాకేష్ల సూచన. సంత్ సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రస్తావించిన ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యల పట్ల మాక్లూర్ బంజారాల హర్షం. మాక్లూర్లో ఎంపీ అరవింద్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బంజారులు. జనగామలో న్యాయవాదులపై దాడికి నిరసనగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల విధుల బహిష్కరణ. కామారెడ్డిలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. గోపాల్పేట్ జెడ్పీ హైస్కూల్ ఆకస్మికంగా తనిఖీ. దర్పల్లి సొసైటీ చైర్మన్ తో పాటు డైరెక్టర్తో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దర్పల్లి సహకార సొసైటీ చైర్మన్ చెలిమేల మల్లికార్జున్ తనతో పాటు తన పాలక వర్గం 9 మంది డైరెక్టర్లతో కలిసి గురువారం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూ చిన్న బాలరాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర రైతాంగానికి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు దశల వారీగా అమలు చేస్తూ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతూ అలాగే తమ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో సొసైటీలు మరింత అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. తనతో పాటు తన పాలక వర్గమైన వైస్ చైర్మన్ గున్నయ్య, డైరెక్టర్లు పుప్పాల మహేందర్, సభావత్ విఠల్, రఘు, సాలేహా బేగం, పెండ ప్రేమలత, మాలావత్ బాలు, నౌసీలాల్ పోతరాజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి, మిట్టపల్లి గంగారెడ్డి, చెలిమెల నర్సయ్య, చెలిమెల శ్రీనివాస్, మాంగిత్య లొక్కిడి రాములు, సురేందర్ గౌడ్, పుప్పాల సుభాష్, రామడుగు మహేందర్, చెలిమెల గంగాధర్ తదితరులు ఉన్నారు. నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్ లో ఇందూర్ ఫుట్బాల్ టోర్నమెంట్ ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రారంభించారు. ఇందూర్ ఫుట్బాల్ అకాడమీ వారు పాలిటెక్నిక్ గ్రౌండ్ లో నిర్వహించిన ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ఇందూర్ జిల్లా అంటేనే జాతీయ అంతర్జాతీయ క్రీడలకు పుట్టినిల్లని, జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన సౌకర్యాలతో కూడిన మినీ స్టేడియం కావాలని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సిఫార్సు చేయడం జరిగిందని, క్రీడలను ప్రోత్సహించడం వల్ల విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారన్నారు. రాబోయే రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ ఒలింపిక్ స్థాయిలో రాణించి ఇందూర్ జిల్లాకు మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, అందుకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోల లక్ష్మీనారాయణ, ఫుట్బాల్ అసోసియేషన్ సంజయ్, బీజేపీ నాయకులు ఆనంద్, పవన్ తదితరులు పాల్గొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలలో అన్ని క్రీడలు అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్ తోటి ఖేలో ఇండియా. అందుకే ఎప్పటికైనా మన భారత్ మాతాకి జై, అందరం కలిసి భారత్ మాతాకి జై. నగరంలోని వీక్లీ మార్కెట్, మాధవ నగర్ నాగదేవతల ఆలయంతో పాటు నగరంలోని పలు నాగదేవతల ఆలయాలు నాగుల పంచమి వేడుకలకు ముస్తాబయ్యాయి. నగరంలోని వీక్లీ మార్కెట్, నాగదేవత ఆలయం, మాధవనగర్ నాగదేవత ఆలయం, కోటగల్లీలో మైసమ్మదేవి గుడి వద్ద గల నాగదేవత ఆలయాలు,
నాగుల పంచమి వేడుకలకు ముస్తాబయ్యాయి. నాగుల పంచమి సందర్భంగా అక్కడి పుట్టలో మహిళలు భక్తులు పాలు పోసి మొక్కులు తీర్చుకోవటం ఆనవాయితీ. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున భక్తులకు క్యూ లైన్లను ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాగపంచమి రేపు శుక్రవారం జరుగుతుంది. భక్తులు దయచేసి పొద్దున నుంచి 5:30 నుంచి అభిషేకం చాలు ఉంటుంది, 10:30 దాకా అభిషేకం చాలు ఉంటుంది. తెలంగాణలోని మొట్టమొదటిసారిగా నగరంలోని శ్రీ సాయి ట్రేడర్స్లో బిర్లా ఓపెస్ పెయింటింగ్ అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. నగరంలోని కంటేశ్వర్లో శ్రీ సాయి ట్రేడర్స్ పెయింట్ షాప్ను శ్రీ సాయి ప్రసాద్ నేతృత్వంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా నిజామాబాద్లో బిర్లా ఓపస్ అనే పెయింట్ శ్రీ సాయి ట్రేడర్స్లో లభించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు సాయి ప్రసాద్ను అభినందించారు. ఈ షాపును జిల్లా ప్రజలు ఆదరించాలని వారు కోరారు. ఈరోజు ఇందూరు నగరంలో జేఎస్డబ్ల్యూ పెయింట్స్ అంటే బిర్లా సంస్థ నుండి కొత్తగా పెయింట్స్ రావడం అనేది మొట్టమొదటిసారి. తెలంగాణలోనే బిర్లా గ్రూప్ నుండి ఈ పెయింట్ షాపు మొట్టమొదటి షాపు. శ్రీ సాయి ట్రేడర్స్ యజమాని సాయి ప్రసాద్ గారికి పార్లమెంటు సమావేశంలో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలని లోక్సభలో ఎంపీ అరవింద్ మాట్లాడడం హర్షించదగ్గ విషయమని మాక్లూర్ బంజారా సోదరులు హర్షం వ్యక్తం చేశారు. మాక్లూర్ మండల కేంద్రంలో పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ పార్లమెంటు సమావేశంలో భాగంగా 12 కోట్ల బంజారా ఆరాధ్య దైవం సంత్ శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ విగ్రహం పార్లమెంట్లో ఏర్పాటు చేయాలని చర్చించినందుకు ధర్మపురి అరవింద్ బంజారా సోదరులు పాలాభిషేకం చేశారు. గతంలో కూడా పార్లమెంటు సభ్యులు సెగ్మెంట్లోని అన్ని తాండాలకు రామ్రావ్ మహారాజ్ విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ పార్లమెంట్లో సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఏర్పాట్ల గురించి సమావేశంలో మాట్లాడారు. దీనికి బంజారా సోదరులు ఎంతో హర్షం వ్యక్తం చేశారు. పాలాభిషేకం కూడా చేసి ధన్యవాదాలు తెలిపారు. బంజారా సోదరులు గర్వించదగ్గ విషయం, ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు రామావత్ సురేష్ నాయక్, నారాయణ మహారాజ్, ఏలియా నాయక్, నగేష్ మహారాజ్, మాణిక్ భండర్ తాండా మండల కోశాధికారి, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ దేదావత్ రమేష్ నాయక్, మండల యువమోర్చా అధ్యక్షులు రాథోడ్ రాజశేఖర్, మండల అధికార ప్రతినిధి అశోక్ నాయక్, మండల ఎస్టీ మోర్చా అధ్యక్షులు లాకావత్ దినేష్, మాజీ జెడ్పీటీసీ రామావత్ సరోజా నాయక్, వినోద్, మహేష్, సురేష్, కళ్యాణ్, రవి పాల్గొన్నారు. బాన్సువాడలో నిర్వహించిన పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొన్నారు. బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలోని 13వ వార్డులో ఈ రోజు నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మాజీ జిల్లా రైతు బంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బొడ్డెమ్మ చెరువు వద్ద గల శ్రీ మహాగణపతి ఆలయం దినదిన ప్రవర్తమానంగా విరాజిల్లుతోంది. ద్వాదశ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకుంటోంది. నగరంలోని కిల్లాలో గల బొడ్డెమ్మ చెరువు వద్ద గల శ్రీ మహాగణపతి ఆలయం ద్వాదశ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షుడు బిలుముల భూషణ్ చారి, మేయర్ నీతూ కిరణ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద మంత్రోచ్చారాల నడుమ మేయర్ను సన్మానించారు. అనంతరం హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు అన్నదానం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన నిజామాబాద్ నగరంలో నిర్మించబడినటువంటి ట్యాంక్ బండ్ ఏదైతుందో అక్కడ వినాయకుడు గుడి ఉందని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ వినాయకుడి యొక్క గుడిలో ఈరోజు 12వ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా పూజలు, హోమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు మన భూషణాచారి గారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ డిమాండ్ చేశారు. నగరంలోని ధర్నా చౌక్లో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజల సమస్యల పరిష్కారానికి పలు హామీలు ఇచ్చింది.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని విశ్వసించి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలన్నింటినీ సక్రమంగా అమలు చేయాలని మరియు ఈ కింది న్యాయమైన కనీస డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలాలని, గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ వాగ్దానం ప్రకారం పెన్షన్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయక కార్యదర్శి ప్రభాకర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికల్లోనూ ఎన్నికల ప్రచారంలోనూ ప్రకటించిన 6 గ్యారెంటీలను ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని 8 మాసాలు గడుస్తున్నా ఏ మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పోవట్లేదని ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇప్పటి వరకు అన్ని మండల కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నవీపేట్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో 500 గ్రాముల ఎండు గంజాయిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ సోమారెడ్డి ఆదేశాల మేరకు నేడు నవీపేట్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గంజాయి అమ్ముతున్న సయ్యద్ రఫీక్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 500 గ్రాముల ఎండు గంజాయిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐఏ వెంకటేష్, ఎస్ఐ నరసింహాచారి మరియు సిబ్బంది భూమన్న, హెచ్సి భోజన, అవినాష్, ఉత్తమ్, విష్ణు, రామ్ బచ్చన్, లక్ష్మణ్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం గంజాయి డ్రగ్స్ ఎవరైనా అమ్మినా, కలిగి ఉన్న, సేవించిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడును. గంజాయి గురించి ఎవరైనా సమాచారం తెలిసినచో ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వగలరని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో న్యాయవాదులపై పోలీసులు భౌతిక దాడిని నిరసిస్తూ 2 రోజుల పాటు కోర్టులలో విధులు బహిష్కరణ, కోర్టు చౌరస్తాలో నిరసన కార్యక్రమాలకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు బార్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. కక్షిదారుల ప్రయోజనాలే పరమవధిగా న్యాయవాదులు తమ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తారని ఆయన అన్నారు. వ్యక్తిగత పని కోసం కాకుండా చట్టబద్ధమైన పని కోసమే వెళ్లిన వారిపైనే అధికారిక విధులలో ఉన్న పోలీసులు చట్ట వ్యతిరేకంగా దాడులు చేయడం నేరమని జగన్ పేర్కొన్నారు. న్యాయవాద రక్షణ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాసన వ్యవస్థల ద్వారా తయారు చేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంతిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్లన్నీ ఉమ్మడి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయని, బాధ్యులైన పోలీస్ అధికారులను సర్వీస్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధంగా ఉండాల్సిన పోలీసులే చట్ట వ్యతిరేకమైన చర్యలకు దిగడం సహించరాదని రెడ్డి ఆక్షేపించారు. సమావేశం అనంతరం జిల్లా కోర్టు ప్రధాన ద్వారం ముందు న్యాయవాదులు జనగామ పోలీసులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బార్ ప్రధాన కార్యదర్శి వసంతరావు, దొంపాల్ సురేష్, అందెల దీపక్ కుమార్, దాసు, ఆల్గుట్ రవీందర్, భాన్చందర్, విశ్వక్, శ్రీనిరాజ్, సామెల్, నూరుద్దీన్, విఘ్నేష్, నూర్జహాన్, జోరిగా సుదర్శన్, మాణిక్ రాజు, శ్రీనివాస్, రవి ప్రసాద్, పుణ్యరాజ్, సాయిలు, నరేష్, బాలాజీ రాజు తదితరులు పాల్గొన్నారు. గత 15 రోజుల్లో ఇది 3వ సంఘటన. అంటే పోలీస్ దుశ్చర్య, అడ్వకేట్ల పట్ల దుశ్చర్య గురించి. ఈ పర్టికులర్ కేసులో అయితే జనగాంలో అయితే పాపం వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ ఏం రిప్రజెంట్ చేసినారో లోపల బయటికి వెళ్ళిపోగా వెనక నుంచి కలిసి ఒక 5-6 పోలీస్ సిబ్బంది ఆయనపై దాడి చేసినారు. వాళ్ళపై కేసు నమోదైంది, కానీ కేసు నమోదు అవ్వడంతో సరిపోదు. వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. శ్రావణ మాసం పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులపై 10% రాయితీ కల్పిస్తుందని ఆర్మూర్ ఆర్టీసీ డీఎం రవికుమార్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డీఎం రవికుమార్ మాట్లాడుతూ శ్రావణ మాసం పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకున్న వారికి 10% రాయితీతో పాటు ఎటువంటి డిపాజిట్ లేకుండా బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్మూర్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు, మన ప్రయాణికులకు శుభవార్తండి. ఇప్పుడు ఈ శ్రావణ మాసం సందర్భంగా మన టీఎస్ఆర్టీసీ పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బస్సు బుక్ చేసుకునే వారి కోసం 10% రాయితీని ప్రకటించింది. ఈ శ్రావణ మాసంలో పెళ్లిళ్లు అధికంగా ఉంటాయి కాబట్టి, అలాగే మంచి రోజులు, శుభకార్యాలు జరుగుతాయి కాబట్టి ప్రయాణికులను, ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ ఆఫర్ తీసుకుని రావడం జరిగింది. వన మహోత్సవం సందర్భంగా పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా జిల్లా కలెక్టర్ ఆశీస్ శాంగన్ మొక్కలు నాటారు. గురువారం జిల్లా కలెక్టర్ తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడ గ్రామం వద్ద స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈజీజెస్ ద్వారా రోడ్డుకు ఇరువైపులా
800 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మండల ప్రత్యేక అధికారి ఎంపీడీఓ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం మరియు వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఒక్కొక్క మొక్క నాటి దాని చుట్టూ రక్షణ కంచెను ఏర్పాటు చేసేందుకు ఈజీఎస్ కూలీలకు ఎంత కూలి పడుతుందని అడిగి తెలుసుకున్నారు. గతంలో నాటిన మొక్కలు చనిపోయిన వాటి స్థానంలో మొక్కలు నాటి కంచెను ఏర్పాటు చేసి సంరక్షించిన చర్యలు చేయాలని మండల ప్రత్యేక అధికారి సిపిఓ రాజారాం, ఎంపీడీఓ సద్దత్ సాజిద్ ఆల్ని, పంచాయతీ కార్యదర్శి ఈజీఎస్ టీఏని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నందిపేట్ మండల కేంద్రంలో శ్రీ శక్తి రూపిణి దుర్గాదేవి షెడ్డు నిర్మాణానికి జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు 51,100 రూపాయలు విరాళం అందజేశారు. నందిపేట్ మండల కేంద్రంలోని శ్రీ శక్తి రూపిణి దుర్గాదేవి షెడ్డు నిర్మాణం కోసం 51,100 రూపాయలను బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా విరాళం అందజేసినందుకు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపిన నిర్మాణ కమిటీ సభ్యులు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలోని మల్తుమ్మెద గ్రామంలో గల రైతు వేదిక ఆవరణలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగన్ మొక్కలు నాటారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట్ మండలం మల్తుమ్మెద గ్రామంలో గల రైతు వేదిక ఆవరణలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నె ప్రభాకర్, డిఆర్డీఓ సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. మొక్కలను పెట్టి సంరక్షించడంలో ప్రతిభ కనబరుస్తున్న వనసేవిక రామయ్యను జిల్లా కలెక్టర్ శాల్వాతో సన్మానించారు. త్వరలో రాఖీ పండుగ వస్తున్న నేపథ్యంలో మండల మహిళా సమైక్య సభ్యురాళ్లు జిల్లా కలెక్టర్కు రాఖీని కట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు మానవ మనుగడకు మూలధారమని, రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు వన మహోత్సవం కార్యక్రమంలో విరివిగా పాల్గొని తమకు నచ్చిన వారి పేరు మీద మొక్కలు నాటాలని అన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని చిన్న పిల్లలలాగా సంరక్షించి పెద్దవిగా చేసే పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే వృక్షాలుగా తయారవుతాయని చెప్పారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ గురువారం నాగిరెడ్డిపేట్ మండలం గోపాల్పేట్ జిల్లా పరిషత్ హైస్కూల్ ని ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ గురువారం నాగిరెడ్డిపేట్ మండలం గోపాల్పేట్ జిల్లా పరిషత్ హైస్కూల్ ని ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. 10వ తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి ఎండాకాలం సెలవుల అనంతరం పాఠశాలకు తిరిగి వచ్చినప్పుడు పాఠశాలలు ఎలాంటి తేడాలు కనిపించాయని విద్యార్థులను అడగగా కొత్తగా ఫ్యాన్లు, విద్యుత్ లైట్లు, కొత్త చాక్ బోర్డు, తాగునీళ్లు, నల్లలు, కిటికీలు, డోర్లు, చిన్న చిన్న రిపేర్లు కనబడ్డాయని విద్యార్థులు జిల్లా కలెక్టర్కు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించిందని అన్నారు. అదేవిధంగా ఉన్నత ప్రమాణాలు కలిగి ఉపాధ్యాయులచే మీకు విద్యా బోధన జరుగుతుందని, మీ అభిరుచికి తగ్గట్టుగా భవిష్యత్తులో స్థిరపడేలా చదువుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్టీఓ మన్నె ప్రభాకర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి వెంకటేశం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రామరెడ్డి తదితరులు ఉన్నారు. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. నైరుతి దీవులైన క్యూసు, షికాగోను శక్తివంతమైన భూకంపం వణికించింది. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. నైరుతి దీవులైన క్యూసు, షికాగోను శక్తివంతమైన భూకంపం వణికించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. భూకంపం దాటికి భారీ భవంతులు ఊగిపోయాయి. భూ ప్రకంపనల ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇల్లు, కార్యాలయాల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. మరోవైపు భారీ భూకంపం నేపథ్యంలో అధికారులు పలు ప్రాంతాలను సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మియాజాకి, కొచ్చి, ఒయిటా, కగోషియా, హేయిమ్, ఫ్రిక్చెరల్కు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇక క్యుషులోని మియాజాకి ఫ్రిక్చర్లో ఇప్పటికే 20 సెంటీమీటర్ల ఎత్తు మేర అలలు ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. రవి పాఠశాలలో ఖేలో ఇండియా కార్యక్రమం కరస్పాండెంట్ సరళా మహేందర్ రెడ్డి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత్ క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమం రవి పాఠశాలలో నిర్వహించారని పాఠశాల కరస్పాండెంట్ సరళా మహేందర్ తెలిపారు. వారు మాట్లాడుతూ
ఖేలో ఇండియా ప్రోగ్రాం మా పాఠశాలకు అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. రానున్న రోజుల్లో ఒలింపిక్స్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు వారి ప్రతిభ కనపరచడానికి మంచి అవకాశమని అన్నారు. ఈ ఎంపికలు నిర్వహించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి బృందం స్పోర్ట్స్ అథారిటీ కబడ్డీ కోచ్ శ్రీనివాసరావు, అథ్లెటిక్ కోచ్ సుబ్బారావు పర్యవేక్షణలో నిర్వహించారు. సుమారు 100 మందికి పైగా విద్యార్థులకు ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ శ్యామ్, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ సందర్భంగా మాకు ఈ అవకాశం వచ్చినందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మరి ఈ అవకాశాన్ని మా పిల్లలు కూడా సద్వినియోగపరచుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తున్నా. సో దీంట్లో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధేవ్ భట్టాచార్య ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 80 ఏళ్లు. ఆయన 11 ఏళ్ల పాటు బెంగాల్ సీఎంగా 2000 నుంచి 2011 వరకు చేశారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధేవ్ భట్టాచార్య ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 80 ఏళ్లు. ఆయన 11 ఏళ్ల పాటు బెంగాల్ సీఎంగా పనిచేశారు. 2000 నుంచి 2011 వరకు ఆయన బెంగాల్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. తండ్రి బుద్ధేవ్ మరణించినట్లు కుమారుడు సుచేతన్ భట్టాచార్య ప్రకటించారు. బెంగాల్కు 6వ సీఎంగా చేశారన్నారు. బెంగాల్లో సుమారు 34 ఏళ్లు వామపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ఏలాయి. దాంట్లో చివరి సీఎంగా బుద్ధేవ్ విధులు చేపట్టారు. కోల్కతాలోని పామ్ అవెన్యూలో ఇవాళ ఉదయం 8:30 ప్రాణాలు విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చాన్నాళ్ల నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. శ్వాసకోశ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. పలుమార్లు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఇటీవల న్యూమోనియా సోకడంతో ఆయన లైఫ్ సపోర్టుపై ఉన్నారు. మాజీ సీఎం బుద్ధేవ్ భట్టాచార్య మృతి పట్ల బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి సంతాపం తెలిపారు. ఆయన మరణం తీవ్ర మనస్తాపాన్ని కలిగించినట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు, అభిమానులకు సంతాపం తెలుపుతున్నట్లు తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించేలా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో గురువారం అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. 15 ఆగస్టు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేడుకలు నిర్వహించినందున అందుకు అనుగుణంగా వేదిక, సిట్టింగ్ ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలని, వర్షాలు కురుస్తున్నందున వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికిత్స అందించేలా వైద్య బృందాన్ని 108 అంబులెన్స్ను వేడుక స్థలానికి వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి, ఫారెస్టు, పశుసంవర్ధక, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, పౌర సరఫరాల, పంచాయతీరాజ్ తదితర శాఖల పనితీరును చాటిల శకటాల ప్రదర్శనతో పాటు స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్తమ ఉద్యోగుల ఎంపిక కోసం శాఖల వారీగా నిర్ణీత గడువులోపు ప్రతిపాదనలను పంపించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులను సైతం ఉత్తమ జీపీలుగా, వార్డులుగా ఎంపిక చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరం, ట్రైనింగ్ కలెక్టర్ సంకేత్, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జెడ్పీ సీఈఓ ఉషా, కలెక్టర్ ఏఈఓ ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమైతే మనకి అరేంజ్మెంట్స్ చేస్తారో సేమ్ అరేంజ్మెంట్స్ ఈసారి కూడా కంటిన్యూ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఒకటి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, ఎన్పిడిసిఎల్ నుంచి ఒకటి పవర్ సప్లై అది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ మనకి మీడియా కవరేజ్, డిపిఆర్ఓ సైడ్ నుంచి ఆ మీడియా కవరేజ్ ఒకటి చూడండి. సాధారణ ఎన్నికలు ముగిసిన నిర్ణీత గడువు పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ను పరిశీలించారు. సాధారణ ఎన్నికలు ముగిసి నిర్ణీత గడువు పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ను పరిశీలించారు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ను తెరపించి ఒక్కో సెగ్మెంట్ వారీగా బ్యాలెట్ యూనిట్లు ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వివరాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలో బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఈసీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఆర్టీఓలు రాజేందర్ కుమార్, అంబాదాస్ రాజేశ్వర్, రాజాగౌడ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, స్వాత్విక్, అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్రావు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు బీజేపీ కార్యకర్తలు శ్రద్ధాంజలి ఘటించాలని నిజామాబాద్ బీజేపీ జిల్లా పదాధికారుల సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ, రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులు ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 10 నుండి 15 లక్షల మందికి రైతులకు తూతూ మంత్రంగా రైతు రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు. మన నిజామాబాద్ జిల్లాలో దాదాపు 2,75,000 మంది రైతులు ఉండగా మొదటి విడతలో లక్షలోపు రుణమాఫీ కేవలం 46,456 మందికి మాత్రమే జరిగింది. రెండో విడతలో 1,50,000 లోపు రుణమాఫీ 70,084. ఇంకా దాదాపుగా నిజామాబాద్ జిల్లాలో 1,58,460 మందికి రుణమాఫీ చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా హర్ ఘర్ తిరంగ్ అభినయ్ అనే కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా దేశ ప్రజలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. పేదలు, సంపన్నులు, చిన్న ఇల్లు, పెద్ద భవనం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై ఆత్మగౌరవంతో త్రివర్ణ పథకాన్ని ఎగురవేయడం జరుగుతుంది. హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 10 నుంచి 11 తేదీలలో గ్రామాలలో, మండల కేంద్రాలలో స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు స్మారక చిహ్నాల చుట్టూ పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించి వారి యొక్క విగ్రహాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి పుష్పాంజలి ఘటించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆగస్టు 11, 13 తేదీల్లో ప్రతి మండలం, మున్సిపాలిటీల్లో మరియు అసెంబ్లీ స్థాయిలో యువమోర్చా ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించాలని చెప్పడం జరిగింది. ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యకర్త తన ఇంటిపైన జాతీయ జెండాని ఎగురవేసి సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో గర్వంగా పోస్టు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో బద్దం లింగారెడ్డి, పోతన్కర్ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, జీవి నరసింహారెడ్డి, కేపీ రెడ్డి, నక్క రాజేశ్వర్, నాగులపల్లి రాజేందర్, యామత్రి భాస్కర్, తిరుపతి రెడ్డి, సుధాకర్ చారి, బద్దం కిషోర్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఇచ్చిన దాంట్లో మొత్తం కలుపుకుంటే, రైతులు కలుపుకుంటే ఆ 15,000 రూపాయలు కూడా ఇచ్చిన పరిస్థితి కనబడతలేదు. కాబట్టి అధికారుల నిర్లక్ష్యం, బ్యాంకర్ల నిర్లక్ష్యం లేదు. రైతు రుణమాఫీ ఎగ్గొట్టాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారంలో ఏదైతే ప్రయత్నం ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ అటు రైతు పక్షానుంటూ ఇటు దేశం మీద ప్రజలందరికీ కూడా ఆ భక్తిని పునరేకితం చేసి స్థానిక మేరు భవన్ ఆదర్శ నగర్లో జిల్లా మేరు సంఘం కార్యవర్గ సమావేశం జిల్లా మేరు సంఘం అధ్యక్షుడు సోమ హనుమంతరావు అధ్యక్షతన నిర్వహించారు. మేరు కులస్తులు అందరూ ఐక్యంగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే విధంగా మనమంతా భాగస్వాములం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు స్థానిక మేరు భవన్ ఆదర్శ నగర్లో జిల్లా మేరు సంఘం కార్యవర్గ సమావేశం జిల్లా మేరు సంఘం అధ్యక్షుడు సోమ హనుమంతరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశిస్తూ జిల్లా అధ్యక్షులు సోమ హనుమంతరావు మాట్లాడుతూ, మేరు కులస్తులు ఐక్యంగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే విధంగా మనమంతా భాగస్వాములం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మేరు సంఘం మాజీ ఉపాధ్యక్షులు పోల్కం గంగాకిషన్, వెన్ను సుదర్శన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టూరు దేవాదాస్, కోశాధికారి కొట్టూరు చంద్రకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు కొట్టూరు పార్థసారథి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ అధ్యక్షులు కొక్కు రాజేశ్వర్, నగర అధ్యక్షులు మంతెన దశరథ్, కోశాధికారి వెన్ను సుదర్శన్, బోధన్ డివిజన్ అధ్యక్షులు వెంకటేశం మరియు ఎన్ను ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి దీకొండ లక్ష్మణ్, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులు పాల్గొన్నారు. ఇట్టి సమావేశంలో 29 మండలాల అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారులు, బోధన్, ఆర్మూర్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులు పాల్గొని సమావేశంలో 2 అజెండా అంశాలపై చర్చించారు. రాష్ట్ర మేరు సంఘం ఎన్నికలలో పోటీ చేస్తున్న కీర్తిరాజ్ గోపాల్ ప్యానెల్లో నిజామాబాద్ జిల్లా నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పోల్కం గంగా కిషన్ని, సంయుక్త కార్యదర్శిగా కొట్టూరు చంద్రకాంత్ని ప్రతిపాదిస్తూ అన్ని మండలాల వారు కీర్తిరాజ్ గోపాల్ ప్యానెల్ను పూర్తిగా బలపరుస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. 2వ అజెండా అంశం
జిల్లా మేరు సంఘం ఎన్నికలు, మేరు భవనం పునరుద్ధరణ పనులు జరుగుతున్న దృష్ట్యా డిసెంబర్ వరకు జిల్లా ఎన్నికలు వాయిదా వేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. నిజామాబాద్ మేరు భవనంలోని ఆదర్శ్ నగర్లోని నిజామాబాద్ మేరు భవనంలో జిల్లా మేరు సంఘం యొక్క సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులోని ముఖ్య అజెండా అంశాలు ఏమనగా, ఒకటి మేరు సంఘం రాష్ట్ర ఎన్నికల గురించి, రెండవది జిల్లా మేరు సంఘం ఎన్నికల గురించి చర్చించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి నిజామాబాద్ నగర అధ్యక్షులు మరియు అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని 3 మున్సిపల్ ఆర్మూరు, బోధను మరియు భీమ్గల్ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు మరియు అదేవిధంగా మండలాల అధ్యక్షులు, అన్ని మండలాల అధ్యక్ష కార్యవర్గం కూడా హాజరు కావడం జరిగింది. మోర్తాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ బాలికల పాఠశాల విద్యార్థులకు 30,000 విలువ గల సౌండ్ సిస్టమ్ను విజయ్ వితరణ చేశారు. మోర్తాడ్ బాలికల పాఠశాలకు హైదరాబాద్కు చెందిన విజయ్ 30,000 రూపాయలను విలువగల సౌండ్ సిస్టమ్ను పాఠశాలకు అందించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ తెలిపారు. పాఠశాలకు 30,000 రూపాయల సౌండ్ సిస్టమ్ను అందించినందుకు విజయ్ను వారి మిత్రుడు స్థానిక పాఠశాల జూనియర్ అసిస్టెంట్ మనోజ్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అశోక్, వినోద్, దీపిక, ఎం రవీందర్, జి రవి, పి మాలతి, కె అనిత, పి పద్మ, మానేశ్వరి, రాము, ఫిజికల్ డైరెక్టర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. అంటే సౌండ్ రావడానికి దానికి అవసరమైన సామాగ్రి ఉంటాయి కదా, ఆంప్లిఫైర్లు, తర్వాత సౌండ్ బాక్సులు, తర్వాత మౌస్ పీసెస్, ఇవి 2. అంటే వైర్లెస్ చూశారు కదా, వైర్ ఉందా లేదు. ఇలాంటివి మన పాఠశాల పనిచేస్తున్నటువంటి యూనివర్సిటీ మనోజ్ సార్ వాళ్ళ ఫ్రెండ్ వేల్పుల విజయ్ హైదరాబాద్లో అక్షర ఈవెంట్స్ రామడుగు గ్రామంలోని వెంకటేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. దర్పల్లి మండలం రామడుగు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. వెండి విగ్రహాలు, పుస్తే, మట్టలు, గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఆలయంలో ప్రవేశించి దొంగలు ఆభరణాలు ఎత్తుకెళ్లడం మహాపాపమని ఆలయ పూజారి అన్నారు. చోరీకి పాల్పడ్డ దుండగులపై రామడుగు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరిపారు. టీఎన్జీఓస్ నాయకుడు గైనిక్ గంగారాం జన్మదిన వేడుకలు నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో టీఎన్జీఓస్ నాయకులు గైనిక్ గంగారాం జన్మదిన వేడుకల సందర్భంగా పలువురు ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో మహమ్మద్ ఇసాబ్, సర్దార్ బీరేందర్ సింగ్, మాల మహానాడు జిల్లా నాయకులు సాగర్, విజయ్, రాజు మరియు ప్రత్యేకంగా కాంగ్రెస్ నాయకులు లవంగం ప్రమోద్ శుభాకాంక్షలు తెలిపారు. ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ జిల్లా కేంద్ర ఆసుపత్రి తరఫున ఆగస్టు 16వ తారీఖున 60 సంవత్సరాలు దాటిన వారికి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్ యూనియన్ నిజామాబాద్ అధ్యక్షులు శిల్ప హన్పండ్లు, కార్యదర్శులు ప్రసాదరావు తెలిపారు. మగవారికి, స్త్రీలకు అల్ట్రాసౌండ్, ఈసీజీ, రొమ్ము క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్లకు పరీక్షలు చేస్తారని, ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సీనియర్ పౌరులకు వారు విజ్ఞప్తి చేశారు. క్యాంపు ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, డాక్టర్ సూరి తదితర వైద్య బృందం నేతృత్వంలో ఈ క్యాంపును నిర్వహిస్తారని వారు తెలిపారు. వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్, గార్డెన్స్, ఫిల్టర్ బెడ్స్, శానిటైజర్, జవాన్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం 19,500 ఇవ్వాలని బహుజన లెఫ్ట్ ట్రెండ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో బీఎల్టీయూ నాయకుడు మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ డ్రైవర్స్కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మేడే కానుకగా ప్రకటించిన 1,000 రూపాయలను డ్రైవర్స్ వేతనాల నుండి కట్ చేస్తే డ్రైవర్కు మెరుపు సమ్మెకు దిగడంతో 1,000 రూపాయలు తిరిగి చెల్లిస్తామని కమిషనర్ చెప్పి దాదాపు సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు ఆ విషయంలో కార్పొరేషన్ నుండి ఎలాంటి స్పందన లేదని వివరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షురాలు సబ్బని లత, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, వాటర్ సప్లైయింగ్, గార్డెన్, స్ట్రీట్ లైట్, డ్రైవర్, శానిటేషన్, జవాన్ల నాయకులు నవీన్, ఎల్లయ్య, రాహుల్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని, ముఖ్యంగా కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా ఆలోపు గత సంవత్సర కాలంగా వాటర్ సప్లై అట్లాగే శానిటేషన్ జవాన్లకి ఆర్మూర్ పట్టణంలో ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ నిధులతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన ప్రజా మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. మరుగుదొడ్లు ప్రజలకు అందుబాటులోకి రాకుండానే శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామ పంచాయతీ, టాక్సీ స్టాండు, జంబీ హనుమాన్, నిజామాబాద్ ఎక్స్ రోడ్తో పాటు పలు ప్రాంతాలలో
మున్సిపల్ నిధులతో ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొడ్లు ప్రజలకు అందుబాటులో రాకుండా నిరుపయోగంగా పడ్డాయి. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. కేవలం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాట్లు చేసిన మరుగుదొడ్లను మాత్రమే ప్రారంభించి మిగతా మరుగుదొడ్ల వైపు అధికారులు చూడకపోవడంతో మరుగుదొడ్లన్నీ నిరుపయోగంగా మారి కూలడానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి ప్రజలకు మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కుద్వాన్పూర్ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వృద్ధాప్య వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. కుద్వాన్పూర్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిబిరము ధన్వంతరి పూజ కార్యక్రమంను ఎంఆర్ఓ ఆనంద్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యులు డాక్టర్ నయన మాట్లాడుతూ వృద్ధులకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు, దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్ల నొప్పులు, స్త్రీ వ్యాధులు, అర్షములు, మలబద్ధకం అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా చికిత్సలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ప్రజలందరూ ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఎంఆర్ఓ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాలను ప్రజలు అందరూ వినియోగించుకోవాలని, వీటి ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రావని ఎంఆర్ఓ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాలను ప్రజలు అందరూ వినియోగించుకోవాలని, వీటి ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రావని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఎం వందన, కార్యదర్శి నరేష్, ఫారెసిస్టు పురుషోత్తం, ఏఎన్ఎం అరుంధతి, ఆశా కార్యకర్తలు అరవింద్, శ్రీజ, ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు. బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను దగ్ధం చేశారు. ఆర్మూర్లో బీజేపీ పట్టణ అధ్యక్షులు త్యాగ ఉదయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి మాట్లాడుతూ బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఉద్యమంలో హిందూ ఆలయాలను ధ్వంసం చేయడంతో పాటు హిందువుల ఇండ్లను లూటీ చేయడం సిగ్గుచేటని, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను ఏ దేశం సైతం అనుమతించలేదని, కేవలం ప్రపంచ శాంతికి కోరుకునే భారతదేశం పెద్ద మనసుతో ఆమెను దేశంలోకి రావడానికి అనుమతించి ఇచ్చిందని అన్నారు. ఇకనైనా బంగ్లాదేశ్ పౌరులు హిందువులపై అరాచకాలకు, దాడులను ఆపాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి గంగాధర్, అనిల్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు భాస్కర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి భాలు, కార్యదర్శి ఉదయ్ గౌడ్, నాయకులు భరత్, శ్రీనివాస్, రాజేశ్వర్, విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. హిందువుల దుకాణాలపై డ్యూటీ చేస్తున్న తీవ్రవాదులు, బంగ్లాదేశ్ తీవ్రవాదులు హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మేము బంగ్లాదేశ్లో హిందువులపై ఇక్కడైనా దాడులు ఆపాలా, దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. తెలియకుంటే మన భారతదేశము అక్కడి ప్రధానమంత్రికి ఎవరైతే వస్తున్నారో ఇలా షెల్టరు హిందువులమైన మనం ఇచ్చినామంటే మనం శాంతిని కోరుకుంటున్నాము. కానీ మన హిందువులను మాత్రం బంగ్లాదేశ్లో బూచకొతకు వస్తున్నారు. వాళ్ళ కుటుంబాల మీద, వాళ్ళ వ్యాపారాల మీద, వాళ్ళ ఇండ్ల మీద దాడి చేస్తుంటే కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమెరికా పర్యటనలో బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ముత్యాల సునీల్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులతో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గత వారం రోజుల నుండి అమెరికా పర్యటనలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా అమెరికా పర్యటన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ముత్యాల సునీల్ కుమార్ పర్యటించడం జరుగుతుంది. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఎంపీడీఓ బాలకిషన్, ఏపీఓ అశోక్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఎంపీడీఓ బాలకిషన్, ఏపీఓ అశోక్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఈ నెల 5వ తేదీన నుండి 9వ తేదీ వరకు చేయాలనే నిర్ణయంలో భాగంగా ఈరోజు పచ్చల నడుకుడ గ్రామంలో మండల అధికారులు, ఎంపీడీఓ, ఎంపీఓ, ఉపాధి హామీకి సంబంధించిన అధికారులు, మండల సమిక్య సీసీలు మరియు మహిళా సంఘాల సభ్యులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమంలో పెట్టిన చెట్లు మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపడుతున్నటువంటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో మొక్కలను నాటే సమయంలో సరైన స్థలంలో చెట్లను పెట్టాలని అన్నారు. గతంలో కరెంటు వైర్ల కింద చెట్లు పెట్టడం జరిగిందని, అటువంటి ప్రదేశాలలో చెట్లు పెట్టడం ద్వారా చెట్లు పెరగడం, మళ్లీ వాటిని వెంటనే కొట్టివేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం మహిళా సంఘం సభ్యులకు 5 మొక్కల చొప్పున మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిని మహిళా సంఘం సభ్యులు షాల్వా పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఎంపీడీఓ బాలకిషన్, ఎంపీఓ సాయిలు, ఉపాధి హామీ ఏపీఓ అశోక్, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ వనిత, ఐకేపీసీ వరలక్ష్మి,
వివోలు కవిత, సంధ్య, వనిత, మహిళా సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ టక్కూరి గంగాధర్, జిల్లా బీసీసీఎల్ నాయకులు లింగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పచ్చదనం స్వచ్ఛదనం అనే కార్యక్రమం ఈ నెల 5 నుంచి అంటే రేపటి వరకు ఈ కార్యక్రమం చేయలేనటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా వేల్పూర్ మండలం పచ్చలనట్టు గ్రామంలో మండల అధికారులు ఎంపీడీఓ, ఎంపీఓ, అట్లాగే ఉపాధి హామీకి సంబంధించినటువంటి అధికారులు, ఉపాధి హామీకి సంబంధించినటువంటి మహిళా సంఘాలు, మహిళలు, గ్రామస్తుల సమక్షంలో ఇవాళ ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముందు తరాల బాగు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వన మహోత్సవ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మాక్లూర్ మండల అధ్యక్షులు రవి ప్రకాష్ సొసైటీ అశోక్ అన్నారు. మాక్లూర్ మండలం ముల్లంగి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవి ప్రకాష్ ఆధ్వర్యంలో గ్రామంలో వీధులలో శ్రమదానం చేసి మొక్కలు నాటారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. తమ ఇంటి వద్ద పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి ఆవరణలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఖలీల్, రాజన్న, నీరడి గంగాధర్, స్పెషల్ ఆఫీసర్ ఉమా మానహేర్, కార్యదర్శి రమాగౌడ్, ప్రవళిక, కిషన్ తదితరులు పాల్గొన్నారు. రోజు పచ్చదనమే పరిశుభ్ర కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఆదేశం మేరకు ఈరోజు మాక్లూర్ మండలం మా ముల్లంగి గ్రామంలో ఇలా మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవిప్రకాష్ అన్న గారు, అదేవిధంగా మా స్పెషల్ ఆఫీసర్ మేడం గారు, అదేవిధంగా సిఓ గారు, సెక్రటరీ గారు, ఈ ముఖ్యంగా డాక్టర్ సంఘాల మహిళలకు, ముఖ్యంగా ఉపాధి హామీ మహిళలకు, అందరికీ రైతులకు పదే పాదాభివందనం చేస్తూ చాలా గొప్పది. ఎందుకనగా ఇది స్వచ్ఛదనం, పచ్చదనం అనేది మనిషికి కావాల్సినటువంటి ఇది. ఎందుకంటే ఈ శుభ్రత అనేది ఉంటే ప్రతి మనిషి గ్రామంలో ఎలాంటి రోగాలు కానీ ఏది కానీ అవంచనీయ సంగతులు జరిగాయి. ఎందుకంటే ఇది కావాల్సినటువంటి ప్రతిదీ, ఎందుకంటే ఇది మన ఒక్కరిది అనకుండా ఇది మన అందరి బాధ్యత అని చేయాలి. ఎందుకంటే ఎవరో చేస్తారులే, వాళ్ళే చేస్తారులే, అధికారే చేస్తారులే అనే ఉద్దేశం కలగకుండా ప్రజలు అనారోగ్యాలకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ శ్రీలత, మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు 37వ డివిజన్ ప్రజలకు అవగాహన కల్పించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నగరంలో 37వ డివిజన్ సర్కిల్ 1 ఇన్స్పెక్టర్ ప్రభుదాస్ ఆధ్వర్యంలో ప్రజలకు ఆరోగ్య, వీధి కుక్కల బెడదపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని మరియు చెత్తను బయట పారేయకుండా మున్సిపల్ వాహనానికి అందజేయాలని, కుక్కల బెడద ఉన్నట్లయితే మున్సిపల్ వార్డు ఆఫీసులో సమాచారం అందజేస్తే కుక్కలను తీసుకెళ్లే డాక్టర్లచే ప్రత్యేక ఆపరేషన్ చేసి కుక్కల బెడద నుండి రక్షణ పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ శ్యామ్ సుదర్శన్ రెడ్డి, ఏఈ సుభాష్, ఇన్స్పెక్టర్ ప్రభుదాస్, జవాన్లు, ఆర్పీలు, ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను డాక్టర్ శ్రీలత, యూపీహెచ్సి దుబ్బ మెడికల్ ఆఫీసర్. అయితే మనకు స్వచ్ఛదనంలో భాగంగా ఈరోజు మనకి వైద్య ఆరోగ్య శాఖ నుంచి సీజనల్ డిసీజ్ అవేర్నెస్ ఇవ్వడానికి ఇక్కడ గ్యాదర్ అయినాము. సో మనకి కలెక్టర్ గారు అండ్ డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ సీజనల్ డిసీజ్ అంటే ప్రబలుతున్నాయి, వర్షాకాలం కాబట్టి ఈ మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అండ్ ఇప్పుడు డయేరియా అంటాం, మనకి లూజ్ మోషన్స్ అవుతాయి. ఇవన్నీ ఏంటంటే ఈ సీజనల్ డిసీజ్ అంటాము. వీటిలో భాగంగా డెంగ్యూ అనేది చాలా ప్రబలుతుంది ఇప్పుడు మన నిజామాబాద్లో. ఓకేనా, సో దాని గురించి అవేర్నెస్ జనాల్లోకి కల్పించడానికి మేము ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏదో చేస్తున్నామండి. నగరంలోని పాలిటెక్నిక్లో బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో రాజయోగ మెడిటేషన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని పాలిటెక్నిక్ బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో రాజయోగ మెడిటేషన్పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ధ్యానంతో మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం కలుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం అలవర్చుకోవాలని బ్రహ్మకుమారిలు సూచించారు. మండలంలోని కూనెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సూపరింటెండెంట్ గ్రామ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ విద్యార్థులకు మొక్కలు అందజేశారు. రెంజల్ జడ్పీహెచ్ తరగతి గదిలోకి వెళ్లి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరమని అన్నారు.
వర్షపు నీరు రోడ్లపై గుంతలలో నిలవకుండా చూడాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అన్నారు. విద్యార్థులు తమ ఇళ్లలో చెప్పాలని, అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని సూచించారు. కార్యదర్శి కృష్ణ, ఆరోగ్య కార్యకర్త భాగ్యమ్మ, అంగన్వాడీ కార్యకర్త రాధ, ఫీల్డ్ అసిస్టెంట్ యాదగిరి, ప్రధానోపాధ్యాయురాలు అనురాధ ఉన్నారు. అలాగే మండలంలోని నీలా పాఠశాల ఆవరణలో గురువారం పిచ్చి మొక్కలను తొలగించారు. బ్లేడ్ ట్రాక్టర్లతో పాఠశాల గ్రౌండ్ చదును చేశారు. గుంతలు ఉన్న దగ్గర మట్టి వేశారు. తాగునీటి ట్యాంకులు కడిగి క్లోరినేషన్ చేశారు. పల్లె ప్రకృతి వనం నుండి మొక్కలు తీసుకొచ్చి నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ వెంకటేష్ జాదవ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ మున్ని నాయక్, ప్రధానోపాధ్యాయులు శంకర్, కార్యదర్శులు సిహెచ్ సాయిలు, భాస్కర్, ఫీల్డ్ అసిస్టెంట్ నారాయణ, గ్రామస్తులు రాఘవేందర్, షేక్ నజీర్, అంగన్వాడీ ఆశలు ఉన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని, లేని యెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. న్యాయస్థానంపై మాకు గౌరవం ఉంది, వర్గీకరణపై న్యాయస్థానం పునరాలోచించాలని వారు కోరారు. వర్గీకరణకు బాగా ఇబ్బంది కలుగుతున్న సందర్భంగా మేమందరం కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. మేమందరం రిజర్వేషన్ గురించి, ఎస్సీకరణ రిజర్వేషన్ గురించి మేము పల్లెటూరు నుంచి, సిటీ నుంచి, తాలూకాల నుంచి, జిల్లా నుంచి ఢిల్లీ దాకా కూడా పోరాటానికి సిద్ధమున్నాము. ఇది వెంటనే రద్దు చేయాలా. కరీంనగర్ కోలిటర్ ఆడిటోరియంలో జాతీయ హోల్ లాంప్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రమిళ, చైర్మన్ నరేందర్, మేయర్ సునీల్ రావు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ కోడూరి రవీందర్, వాసాల రమేష్, శ్రీరాములు, చంద్రశేఖర్, విజయానంద్ పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలోని రామ్నగర్ సబ్ స్టేషన్ వద్ద మార్కెట్ కమిటీ నూతన కార్యాలయాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందన్నారు. నియోజకవర్గంలోని రైతులకు ఎలాంటి కష్టం వచ్చినా తనను నేరుగా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మ, వైస్ చైర్మన్ బండారి సుధాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చేసే అవకాశం అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇచ్చింది. తప్పకుండా రైతులకు సంబంధించిన మనకు 100% న్యాయం జరుగుతుంది. అదేవిధంగా వైస్ చైర్మన్ కూడా మా వాళ్ళందరూ టైం బాగుంటుంది, పని బాగా చేస్తారు. బండారు సుధాకర్ ఆయనకు కొంత తెలుసు కాబట్టి ఆయన చేయడం. అదేవిధంగా లక్ష్మీ మార్కెట్ కమిటీ ఎస్సీ రిజర్వ్ అయినప్పుడు ప్రేమ్చంద్, ఆసిఫాబాద్ జిల్లా డివి శ్రీనివాసరావు సూచనల మేరకు ఆసిఫాబాద్ డీఎస్పీ సాదయ్య రెబ్బెన్ సిఐ పర్యవేక్షణలో ఈ నెల 5న తిర్యాని మండలంలోని మంగి అటవీ ప్రాంతంలో గుండాల వాటర్ ఫాల్స్లో గల్లంతైన యువకుడు రిషి ఆదిత్య శవాన్ని గజ ఈతగాళ్ల సహాయంతో కనిపెట్టి 3 రోజుల తర్వాత బుధవారం బయటకు తీసుకువచ్చినట్టు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యువకులు జల్సాల కోసం ఇంట్లో అమ్మా నాన్నలకు చెప్పకుండా వచ్చి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా ఇలాంటి జలపాతాలలోకి నీళ్లలోకి దిగి ఫోటోలు, సెల్ఫీలు దిగడం, రీల్స్ చేయడం లాంటి చర్యలకు పాల్పడుతూ తల్లిదండ్రులకు తీరని శ్లోకం మిగులుస్తున్నారని అన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గురువారం మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5 రోజుల స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12-23 ఇందిరమ్మ కాలనీలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ 2వ సెమిస్టర్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ 8వ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ పరీక్షల టైం టేబుల్ విడుదల. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్డబ్ల్యూ, ఎంబీఏ, ఎంసీఏ 2వ సెమిస్టర్ మరియు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఏపీఈ, ఐపీసీహెచ్, ఐఎంబీఏ 8వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ బీఎల్ఐఎస్పీ 2వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల టైం టేబుల్ విడుదల చేశారు. ఈ పరీక్షలు 27 ఆగస్టు నుండి ప్రారంభమై 6
సెప్టెంబర్ వరకు కొనసాగుతాయని పూర్తి వివరాలు వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎం అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో వరల్డ్ అబాకస్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ప్రదర్శనలు చేపట్టారు. పాఠశాల కరస్పాండెంట్ ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 8వ తేదీన వరల్డ్ అబాకస్ డేను నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. నేటి యువతరానికి స్పీడ్ క్వాలిఫికేషన్లో భాగంగా అబాకస్ అత్యంత అవసరమని తెలిపారు. గత సంవత్సరం జెంటిల్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీల్లో ఎంపిక కావడం జరిగిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లతా, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఒలింపిక్స్ రాష్ట్ర ప్రతినిధిగా ప్యారిస్కు వచ్చిన సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ను ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డిని, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డిని ప్యారిస్లో యువజన కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లా సెక్రటరీ నాగుల గోపి, నాగుల సాయిరాం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కర్ 65వ జన్మదిన వేడుకలు రుద్రూర్ మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మా జడ్పీటీసీ సభ్యులు నారోజి గంగారాం, రుద్రూర్ మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్తో పాటు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో దర్పల్లి సొసైటీ చైర్మన్తో పాటు 9 మంది డైరెక్టర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిక. క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు పుట్టినిల్లు ఇందూర్. నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఫుట్బాల్ టోర్నమెంటును ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నాగుల పంచమి సందర్భంగా జిల్లాలోని నాగదేవతల ఆలయాలు ముస్తాబు. ప్రత్యేక క్యూ లైన్లను, ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దిన నిర్వాహకులు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సన్నాహక సమావేశం. బాన్స్వాడలో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ర్యాలీ, శ్రమదానం. పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్. తెలంగాణలోనే మొట్టమొదటిగా బిర్లా ఓబన్ అనే పెయింట్ నిజామాబాద్ నగరంలోని శ్రీ సాయి ట్రేడర్స్లో లభించడం అభినందనీయంగా ఉంది. నగర చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ షాపును ఆదరించాలని ఎమ్మెల్యేలు ధన్పాల్, పైడి రాకేష్ల సూచన. సంత్ సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రస్తావించిన ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యల పట్ల మాక్లూర్ బంజారాల హర్షం. మాక్లూర్లో ఎంపీ అరవింద్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బంజారులు. జనగామలో న్యాయవాదులపై దాడికి నిరసనగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల విధుల బహిష్కరణ. కామారెడ్డిలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. గోపాల్పేట్ జెడ్పీ హైస్కూల్ ఆకస్మికంగా తనిఖీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.